మహాభారతంలోని ఒక పాత్రే అశ్వత్థామ. సప్త చిరంజీవులు అయినటువంటి బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, అలాగే అశ్వత్థామ కూడా ఒకరు. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురుచూస్తున్న ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అని మీరు ఈ డైలాగ్ ఒక సినిమాలో విన్నారు. ఇంతకీ ఎవరు ఆయన అని నెటిజన్లు చాలామంది గూగుల్లో తెగ వెతికేశారు. అసలు ఆ పాత్ర ఏంటి, అతడి శరీరంపై గాయాలు, నుదిటిపై మణి కథేంటి, శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటి, ఇవన్నీ చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుడి ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదిటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పికల నుంచి రక్షణను పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటివారి ముఖస్థుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కథన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. జీవితంలో ఎప్పుడు అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు. తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ హతః అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా వినబడకుండా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ, దుర్యోధనాదులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు. పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు. శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన 5 ఉప పాండవులను అంటే ప్రతివింధ్యుడు, శుత సోముడు, శుత కర్ముడు, శతానికుడు, శుతసేనుడు ఈ 5 మందిని చంపేస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు, పాండవులు అతడిని వెంబడిస్తారు. గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు. అశ్వత్థామ కపట బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడికి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు. అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు. కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ చాలా కోపంతో రగిలిపోతాడు. కోపంతో విచక్షణను కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మ శిరోనామకాస్త్రాలు ఢీకొంటే చాలా ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగున వచ్చి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా, అస్త్రాన్ని ఉపసంహరించు, పాండవులు నిన్ను ఏమి చెయ్యరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. వ్యాసుడి మాటలకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే అశ్వత్థామ ఆ అస్త్రాన్ని మార్చి చెప్తాడు. అదేంటంటే,
పాండవేయ రాగగర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. దాని ప్రకారమే పాండవులు భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు. ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు. బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగ మాయతో ప్రాణం పోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అనే పేరు పెడతారు బ్రాహ్మణులు. అన్ని విద్యలలో పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి అశ్వత్థామ రాగద్వేషాలు పెంచుకొని బంధుప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం. ఇప్పుడు అర్థమైంది కదా అశ్వత్థామ ఎవరు, అతని నుంచి మీరు నేర్చుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కరికి అంకితం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి కథ మీ ముందుకుంటుంది.